సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించబోతున్నారు. ఇందుకోసం అధికారులంతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావడం, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో సాగర తీరంలో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపురేఖలపై వివాదం చెలరేగిన, విమర్శలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం విగ్రహావిష్కరణకు ముందుకెళ్లింది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలో చెప్పినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా కొత్త విగ్రహ రూపంను మార్చారు. గత విగ్రహ రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఈ తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించగా, ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం 20 అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు. పాత విగ్రహం గులాబీ రంగు చీర కట్టుతో కిరీటం, నగలు, చేతిలో బతుకమ్మ పట్టుకుని మరో చేతిలో జొన్న కంకులు పట్టుకుని ఉండగా, కొత్త రూపంలో సాధారణ ఆడపడుచు చేతిలో మొక్కజొన్నలు, సజ్జ కంకులు పట్టుకుని మరో చేతితో అభయహస్తమిచ్చినట్టుగా రూపొందించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపాన్ని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. అటుకే ఈ రోజు సాయంత్రం తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. అంగరంగ వైభవంగా కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొనల్ అందిస్తారు. కొనల్, ప్రజాపాలన ఉత్సవాల్లో ఘనంగా ఈ రోజుతో ముగియబోతున్నాయి. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం వేడుకతో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1,00,000 మంది మహిళలను ఈ సమావేశానికి హాజరయ్యేలా ఏర్పాటు చేసింది. మహిళల సమక్షంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. సాయంత్రం 6:05 దీనికి సంబంధించిన ముహూర్తం ఉంది. మొత్తం చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకే అదే హామీ మేరకు హామీ నిలబెట్టుకోబోతుంది. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి స్ఫూర్తితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనుకోండి, తెలంగాణ సమాజానికి ఇచ్చే స్ఫూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకే ఈరోజు దానికి కార్యరూపం జరగబోతుంది. సాయంత్రం 6:05 సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయబోతున్నారు. మొత్తం 1,00,000 మంది పైగా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అంతే స్థాయిలో ఏర్పాట్లను కూడా చేసింది. నిన్న మొన్న ఈరోజు మొత్తం 3 రోజుల పాటు ఈ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంది. నిన్న మొన్న 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, అదేవిధంగా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాల్సే అనుకోండి, కళారూపాలు అనుకోండి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈరోజు చివరి రోజు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. దీనికి సంబంధించి సాయంత్రం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేత మ్యూజికల్ నైట్ ఉండబోతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కళాకారులు, తెలంగాణ సంబంధించిన సాహిత్యాన్ని అనుకోండి, తెలంగాణ పాటలు, కళారూపాలు, అదేవిధంగా నాటికలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు వచ్చే సందర్శకులందరినీ ఆకట్టుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఇదొక సంబరంగా ఈ ముగింపు వేడుకల్ని భావిస్తుంది ప్రభుత్వం. ఈ ముగింపు వేడుకలను ఏ విధంగా అయితే డిసెంబర్ 1 నుంచి ఈ విజయోత్సవ వేడుకలను ప్రారంభించింది, దశల వారీగా అంటే కార్యక్రమాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఏం చేశాము, ప్రజలకు ఏమి హామీ ఇచ్చిన మేరకు ఏం నిలబెట్టుకున్నామని చెప్పే అంశాలన్నింటి కూడా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చేపట్టిన కార్యక్రమాల్లో ప్రభుత్వం ప్రజలకు వివరించింది. ఇక ఈ 3 రోజుల పాటు పూర్తిగా తెలంగాణ పండుగను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావంలో ఒక కీలకమైన దినంగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఇస్తామన్న హామీకి స్పష్టమైన కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చింది 2009లో డిసెంబర్ 9న. కాబట్టి ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్గానే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు
సోనియా గాంధీ బర్త్డేను పురస్కరించుకొని తెలంగాణలో ఏడాది పాలనను పూర్తయిన నేపథ్యంలో ప్రజా ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్ర సచివాలయం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ మొత్తం ఒక పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసింది. మధు, కొండలంటే ఎన్ని గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది? ఎవరెవరు అంటే ఢిల్లీ నుంచి ఎవరైనా పెద్దలు వచ్చే అవకాశం ఎంత మేరకు కనిపిస్తుంది? అలాగే ఎన్టీఆర్ ఘాట్ రోడ్ అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు విధించారు? ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలకు మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా స్పష్టత లేదు. అయితే రాష్ట్రంలో కూడా ఇది రాష్ట్ర పండుగగా తెలంగాణ పండుగ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఆహ్వానించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. వివిధ రాజకీయ పార్టీలను అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. అయితే దీంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాము హాజరు కాలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఇక కేసీఆర్ సంబంధించి ఎటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునే అంటే వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్నది సరైనది కాదు, ఇది మూర్ఖత్వం ప్రభుత్వం అన్నది ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తిగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున కూడా ఎవరు హాజరు కారు. ఇక కేవలం ప్రభుత్వం అదేవిధంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలోనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పూర్తి కాబోతుంది. మొత్తానికి ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు లక్షలాది మంది సందర్శకులు వచ్చారని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. సచివాలయ పరిసరాలు మొత్తం, ట్యాంక్ బండ్ నుంచి మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉండబోతుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఉండబోతుంది. నెక్లెస్ రోడ్ అంటే లిబర్టీ నుంచి రాష్ట్ర సచివాలయం, ఇటు ఖైరతాబాద్ నుంచి వేరే వాహనాలు ఎక్కడ అనుమతించారు. మొత్తానికి వచ్చే సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు అయితే పూర్తి చేసింది. పూర్తిగా ఏర్పాట్లు అయితే స్పష్టమైన ఆదేశాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎవరికి సందర్శకులకు వచ్చే సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధు, థ్యాంక్ యూ కొండ.